ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం జనసేన సైనికులు బయలుదేరి వెళ్లారు. జనసేన నేత జంపాల ప్రకాష్ ఆధ్వర్యంలో వందలాది మంది జనసేన కార్యకర్తలు పిఠాపురం ఆవిర్భావ సభకు బయలుదేరి వెళ్లారు. పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, యువత పాల్గొన్నారు. ఈరోజు రేపు జరగబో పిఠాపురంలో ఆవిర్భావ సభకి 12వ ఆవిర్భావ సభకి మేము ఇక్కడ నుంచి దాదాపు 200 మంది దాకా కలువాయి, డక్కిలి, బాలాయపల్లి, రాపూరు, వెంకటగిరి నుంచి దాదాపు ఒక 15 నుంచి 20 వెహికల్స్లో బయలుదేరుతున్నామండి. ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసుకొని ఘన విజయం సాధించాలని చెప్పి ఈ సభ ఘన విజయం సాధించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మా పెద్దలు, మా చిరంజీవులన్న, అంజూరు చిరంజీవులన్న సహకారము, రాధమ్మ మా వెనకలుండి ఈ ప్రోగ్రాం ఇంత జయప్రదం చేసేదానికి ముందు మాకు సహకరిస్తారు. వీళ్ళకి ధన్యవాదాలండి. అదేవిధంగా రేపు ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు ఎదుర్కొన్న జనసేన పార్టీ, 11 సంవత్సరాల అవమానాలు పడిన జనసేన పార్టీ ఈరోజు 12వ ఆవిర్భావ సభ విజయోత్సవంతో చేసుకుంటున్న జయకేతనాన్ని, జై జై జనసేనాన్ని ఎగరేస్తాం కాబట్టి జై జనసేన అని చెప్తున్నాము. పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం, పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఈ ప్రోగ్రాంకి ఆంధ్రప్రదేశ్లోని నలుమూలల నుంచి భారీగా జనసమీకరణ చేస్తున్నారు. ఈ జనం పవన్ మీద అభిమానంతో పోతున్నారు. పవన్ కళ్యాణ్ మీద ఉన్న విశ్వాసాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదని చెప్పి కోరుకుంటూ జై జనసేన, జై జనసేన పార్టీ. ఈరోజు రేపు జరగబో పిఠాపురం అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అనకాపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి చేతుల మీదుగా జనసేన జెండా ఆవిష్కరించారు. పార్టీ కార్యాలయం నుంచి పిఠాపురానికి బస్సుల్లో బయలుదేరారు జన సైనికులు. వడతల రామకృష్ణ నాయకత్వం, వడతల రామకృష్ణ నాయకత్వం, వడతల రామకృష్ణ నాయకత్వం, వడతల రామకృష్ణ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం.